దానికి ఒక నిర్ధారణ ఇచ్చింది, క్లుప్తమైన నిర్ధారణ. అదేంటంటే ఒక మనిషి యొక్క మానసిక, శారీరక, సామాజిక యొక్క శ్రేయస్సునే సంపూర్ణ ఆరోగ్యం అంటారు. అంటే ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఈ 3 విధాలుగా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. ఏమేమి చెప్పండి? మానసిక, శారీరక, సామాజిక. ఓకేనా? అయితే నేటి సెషన్లో మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే మెంటల్ హెల్త్, అంటే మానసిక ఆరోగ్యం. ఒకవేళ మానసిక అనారోగ్యానికి గురైతే మనం ఎక్కడికి వెళ్తే అంటే మానసిక అనారోగ్యానికి గురైనప్పుడు ఎవరి నుండి సహాయం తీసుకోవచ్చు, ఎవరి దగ్గరికి వెళ్తే మనం మళ్ళీ మామూలు స్థితికి వస్తాం అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సరే, మనం శారీరకంగా బలంగా ఉంటే సరిపోతుందా? అంటే అతను శారీరకంగా బలంగా ఉన్నాడంటే అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టేనా? అంటే ఒక బాడీ బిల్డర్ని చూసి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని మనం అంచనా వేయచ్చా? అతనికి ఇంట్లో వేరే బాధలు ఉండొచ్చు కదా, అప్పుడు అతను హ్యాపీగా ఉంటాడా? లేదంటే ఏదన్నా ఒత్తిడి ఉండొచ్చు కదా, ఉండొచ్చా ఉండదా? సరే, ఫర్ సపోజ్ మనకు ఎగ్జామ్లో 90% మార్కులు వచ్చినాయి, మనకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, అప్పుడు మనం హ్యాపీనా? లేదు కదా. అంటే మనకు ఫ్రెండ్స్ కూడా అవసరమే కదా, మన సంతోషాలని పంచుకోవడానికి ఫ్రెండ్స్ అవసరమా కాదా? అవసరమేనా? సరే, అయితే ఇప్పుడు శారీరక, మానసిక, సామాజిక అనే దానికి నేను చెప్తా అవేంటో. శారీరక అంటే శరీరానికి సంబంధించి, అంటే శరీరం ఫిట్నెస్ గా ఉండాలి. ఎలా ఉండాలి? అంటే ఎటువంటి వ్యాధులు లేకుండా, అంటే బాడీకి ఏ సమస్యలు లేకుండా ఉండటమే శారీరక ఆరోగ్యం. అయితే మానసిక అంటే మనసు సంతోషంగా ఉండటం. ఏంటి? మనసు సంతోషంగా ఉండటం. సామాజిక అంటే దీంట్లో సమాజంలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఎవరెవరు? ఫర్ సపోజ్ మన సమాజంలో ఎవరుంటారు? కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, మన టీచర్స్, ఆ తర్వాత మనకు సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళలో ఒకరికైనా ఏదైనా అయితే మనం హ్యాపీగా ఉంటామా? ఫర్ సపోజ్ మన ఫ్రెండ్కి మనకి గొడవ జరుగుతుంది, అప్పుడు మనం హ్యాపీనా? ఇంకా మన కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే మనం హ్యాపీనా? లేదు కదా. అయితే మనకు సామాజిక ఆరోగ్యం కూడా అవసరమే కదా. శారీరక, మానసిక, సామాజిక ఈ 3 విషయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఎలా అంటే మనం హ్యాపీగా లేనప్పుడు సరిగా అన్నం తింటామా? మరి బాధల్లో ఉన్నప్పుడు అన్నం తింటామా సరిగా? తినకుంటే ఏమవుతుంది? నీరసంగా మారిపోతామా? నీరసంగా ఉన్నప్పుడు మనం అందరితో కలిసి ఆటలు ఆడుకోవడం, అందరితో మంచిగా మాట్లాడడం జరుగుతుందా? జరగదు కదా. అంటే ఈ 3 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు శారీరక, సామాజిక, మానసిక 3 అర్థమైనాయా కాలేదా? అయినాయా అందరికి? సరే, ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా, వింటారా? ఒక అబ్బాయి ఉంటాడు, అతని పేరు ఆకాష్. ఏం పేరు? ఆకాష్. చదువుల్లో ఫాస్ట్, అంటే అతనే టాపర్ వాళ్ళ స్కూల్లో. ఆ తర్వాత ఆటల్లో కూడా ఫాస్ట్. గేమ్స్ ఉంటాయి కదా, ఆ ఆటల్లో కూడా అతనే ఫాస్ట్. సింగింగ్, సాంగ్స్ పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు, డ్రామా చేస్తాడు, ప్రతి యాక్టివిటీలో అతనే ఫస్ట్. ఎవరు? ఆకాష్. ఆకాష్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, అన్నిటికన్నా. ఏమి ఇష్టం ఉంటుంది? క్రికెట్. అయితే అతనికి ఇండియా టీంలో ఆడాలనే కళ. ఏం కళ? ఇండియా టీంకి నేను ఎప్పటికైనా క్రికెట్లో ఇండియా టీంకి ఆడాలి అనే ఒక కళ ఉంటుంది. అయితే నువ్వు రోజు స్కూల్కి వెళ్తాడు, సైకిల్ తీసుకొని స్కూల్కి వెళ్ళంగా రోడ్ ఉంటుంది. అయితే ఇట్లా స్కూల్కి వెళ్తూ ఉండగా కార్ వచ్చి ఢీ కొడుతుంది. ఢీ కొట్టగానే ఆకాష్ కాల్కి ఫ్రాక్చర్ అవుతుంది. ఏమవుతుంది? ఫ్రాక్చర్ అవుతుంది. అంటే
ఆకాష్ కాలు విరిగిపోతే ఆకాష్ వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్. చేసిన తర్వాత కట్టు కడతారు. కట్టిన తర్వాత 2 months రెస్ట్ తీసుకోవాలంటారు. ఎన్ని మంత్స్? 2 months రెస్ట్ తీసుకోవాలంటారు. అయితే ఆకాష్ ఏం చేస్తాడు, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక రోజు ఇంట్లోనే ఉంటాడు. ఇక ఫ్రెండ్స్ని కలవాడు, అమ్మ నాన్నలతో కూడా సరిగ్గా మాట్లాడాడు. ఏం చేస్తాడంటే మొబైల్ చూస్తాడు. దేని గురించి? ఫ్రాక్చర్కి సంబంధించిన వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాడు. అంటే కాలు విరిగింది కదా, ఆ కాలు విరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా అవుతుంది, రేపు నేను ఆడుకుంటానా లేదా, మళ్ళీ క్రికెట్ ఆడతానా లేదా, మంచిగా చదువుకుంటానా లేదా, మళ్ళీ నేను ఫ్రెండ్స్ని కలుస్తానా లేదా, మొత్తం ఇవే ఆలోచనలతోటి వాటికి సంబంధించిన వీడియోసే చూస్తాడు. ఫ్రాక్చర్కి సంబంధించి అంటే కాలు విరిగింది కదా, దానికి సంబంధించిన వీడియోసే చూస్తాడు. అయితే అలా డైలీ అదే చేయడంతో మొత్తం ఫోన్కే బానిస అవుతాడు. దేనికి? ఫోన్కి. అయితే సరిగ్గా టైంకి అన్నం తినడు, నిద్ర పోడు. ఎవరైనా మాట్లాడిపిస్తే చిరాకు పడతాడు. వాళ్ళ అమ్మ వచ్చి అన్నం తినబెట్ట అంటే నేను తర్వాత తింటా, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. వాళ్ళ నాన్న వచ్చి కొంచెం చదువుకో అంటే నేను చదువుకోను, నేను ఏం చెయ్య, ఇలా రివర్స్ మాట్లాడడం, చిరాకు పడడం చేస్తాడు. సరిగ్గా అన్నం తినడు, నిద్రపోడు, ఎవరిని కలవడు, ఫ్రెండ్స్ని కూడా కలవడు. తర్వాత తనకు అంటే చదువుకోవచ్చు కదా, కాలు విరిగినా సరే చదువుకోవడం కూడా మానేస్తాడు. అన్నీ అతను రోజువారీ పనుల్లో మార్పు అనేది వస్తుంది. రావడంతో ఇప్పుడు అతని మానసిక స్థితి ఎలా అయింది అంటే బాధపడుతుండా, కాలుకి కాకుండా ఇప్పుడు మనసుకు కూడా బాధ అనిపిస్తుంది కదా, అంటే మనసుకు కూడా గాయమైంది కదా, అయిందా కాలేదా? మరి అన్నం తినకుంటే అతని శరీరం ఎలా అవుతుంది, నీరసంగా అయిపోతుంది కదా, భక్తగా అయిండు. అయిన తర్వాత ఇక వాళ్ళ ఎవరు వచ్చిందంటే కొన్ని రోజులకి అతనికి కట్టుగా అంటే హాస్పిటల్కి వెళ్ళిండు. మళ్ళీ కాలు నయమైనా సరే ఫ్రెండ్స్ని కలవాలి కదా, అప్పుడు వెళ్ళిన తర్వాత కాలు మంచిగా అయింది, ఫ్రెండ్స్ని కలవాలి కదా, అప్పుడు కూడా ఫ్రెండ్ని కలవాడు. ఎందుకంటే ఇప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంది, ఎవరిని కలుస్తలేడు, అదే బాధలో ఉన్నాడు. కాలు మంచిగా అయింది కానీ అతని మానసిక స్థితి అట్లనే ఉంది. అంటే చదువుకుంటలేడు, మళ్ళీ రోజు యాక్టివిటీస్లో అంతే ఉంది, ఏం చేస్తలేడు. అయితే కొన్ని రోజులకి స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మామూలు స్థితికి రాలేదు, ఫ్రెండ్స్ని కూడా కలుస్తలేడు. మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ వస్తే ఫస్ట్ కంటే అప్పుడు టాపర్ ఉండే కదా, చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. ఎందుకంటే చదువుకుంటలేడు, ఎవరిని కలుస్తలేడు, ఆటలు ఆడతలేడు, ఏం చేస్తలేడు, అన్నిట్లో మార్పు వచ్చేసింది. ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. అయితే ఇట్లనే వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఇక ఇతన్ని చూసింది. చూడగానే ఇక బక్కగా అయిండు, మొత్తం ఇక ఏవేవో ఆలోచనలు ఎట్లానో ఉన్నాడు. ఇక అతన్ని చూసి వాళ్ళ అమ్మమ్మ ఏమనుకున్నది, ఇతనికి ఏదో దయ్యం పట్టింది. ఏమనుకున్నది? దయ్యం పట్టింది, లేదంటే ఎవరో మంత్రాలు చేసిండు. మన భాషలో చెప్పాలంటే మన దగ్గర ఏమంటారు, బోరవేలు సోదంకి ఏమంటారు, అదే ఎవరో మంత్రాలు చేసేసిండ్రు. ఇతన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి అనేసి ఇతను ఒక బాబా దగ్గరికి వెళ్తుంది. అతను ఏం చెప్తాడు, ఏదో అయింది మీ వానికి, బయట గాలి సోకింది, మీరు హోమం పూజ చేస్తేనే ఇతను మంచిగా అవుతాడు. ఏమంటాడు? హోమం పూజ చేయాలంటారు. తను వస్తుంది, హోమం పూజ చేస్తుంది. మళ్ళీ ఇంట్లో హోమం పూజ చేయగానే అప్పటికి మందానికి అతనిగా మా అమ్మమ్మ హోమం పూజ చేసింది, నాకు మంచిగా అవుతుందని అతను కూడా భావిస్తాడు. ఇక కొంతసేపు హ్యాపీగా ఉంటాడు, కానీ మళ్ళీ అదే స్థితి, మళ్ళీ అదే పరిస్థితి కదా, అంతేనా? సరే, దానికి సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పటి వరకు విన్నారు కదా.